2-3 ఫ్రంట్స్ మీద మనం యుద్ధం చేయగలుగుతాం అనేది కూడా మనం ఆలోచించుకొని నెక్స్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. జనరల్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మొన్న మాట్లాడుతూ కల్నల్ పరం ఒక మాట అన్నారు. బలూచిస్తాన్ ప్రస్తావన మీరు చేశారు కాబట్టి అది గుర్తొచ్చి చెప్తున్నాను. బలూచిస్తాన్ ఏం చేయగలదు, ఏం పెగ్గలదు? 1.3 మిలియన్ ఆర్మీ స్ట్రెంగ్త్ ఉన్న ఇండియానే మమ్మల్ని ఏం చేయలేకపోతుంది. అది బలుపా వాపా? ఏం లేదండి, అది బలుపు కూడా కాదు, వాపు కాదు. ఏంటంటే మునుగుతున్నవాడు ఏదో ఒకటి చేస్తాడు. చేతులు కొడతాడు, కాళ్ళు కొడతాడు, లేకపోతే ఏది దొరికితే అది పట్టుకుని ఈదుతున్నవాడిని కూడా కిందకి లాగి వాడు తేల్దామని ట్రై చేస్తాడు. జనరల్ ఆసిం మునీర్ చేసింది అదే. వాళ్ళ మొరాల్, నేను ఇందాక అన్నట్టు, వాళ్ళ మొరాల్ ఆఫ్ దేర్ ఫోర్సెస్ ఈజ్ వెరీ వెరీ లో. చాలా కష్టం మీద వాళ్ళ ఇంటర్నల్ రివోల్ట్ని వాటిల్ని మేము వెళ్ళము అన్న తరుణం, ఎక్కడికైనా బలూచిస్తాన్ వైపు కానీ అట్లాంటి డిఫికల్టీస్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ వైపు కానీ మేము వెళ్ళము, అక్కడికి మమ్మల్ని పంపిస్తే అన్న రోజులు వచ్చే టైం ఎంతో దూరం లేదు పాకిస్తాన్ ఆర్మీలో. అలాంటి తరుణంలో వాళ్ళ మొరాల్ పైకి తీసుకురావడానికి ఆయన దాంతోపాటు ఇంకా చాలా మాట్లాడినాడు. ఆయన ఏమన్నాడు టూ నేషన్ థియరీ. కల్చరల్లీ మనం ఒకటి కాదు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అన్నాడండి ఒక ముక్కలో చెప్పాలంటే. మనం తెలుగు సినిమాలో కల్చరల్లీ మనం ఇంకా స్ట్రాంగ్, మన కల్చరల్లీ మనం చాలా సుపీరియర్, మనము మన పాకిస్తాన్ ప్రైడ్, పాకిస్తాన్ తొక్క తోలు చాలా మాట్లాడాడు. అక్కడ ఏం లేదు, వెనకాల చూస్తే ఏం లేదు. సో అది ఎందుకు చేశాడు అంటే ఈ సాగింగ్ మొరాల్ని అప్లిఫ్ట్ చేయడానికి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఒక పర్పస్ ఇవ్వడానికి. దాన్ని జింగోయిజం అంటారు, అంటే గుండెలు బాదుకోవడం బేసికలీ. నేను ఇంత తోపు, నేను అంత తోపు అని మాట్లాడడం అంతే, అంతకన్నా ఏం లేదు. దాన్ని మనం పెద్ద సో he must be very aware. అంటే ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ ద డాట్స్ కల్నల్ పరం. అంటే పెద్దగా సీరియస్గా తీసుకోక్కర్లేదు, బట్ డాట్స్ కనెక్ట్ చేస్తుంటే ఎక్కడో ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ జరిగింది, వేర్ ఇన్ చైనా వాజ్ రిపోర్టెడ్లీ ఇన్వాల్వ్డ్ అనే అనుమానం కూడా వస్తుంది. ఈయన ఏప్రిల్ 15 మాట్లాడాడు జనరల్ మునీర్. అండ్ అంతకు 2 రోజుల ముందో తర్వాత యూనస్ మహమ్మద్ మాట్లాడాడు, బంగ్లాదేశ్ ప్రీమియర్. ఆయన ప్రపంచ మేధావి, నోబెల్ బహుమతి గ్రహీత. వారు ఎంత వెటకారంగాను ఎంత వ్యంగ్యంగాను మాట్లాడారంటే, మీ చికెన్ నెక్ మా చేతిలో ఉంది, అది ఒక్కసారి ఇలా పిసికేసామంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మీకు దక్కకుండా పోతాయి. నేనేమంటున్నానంటే ఇవి వాళ్ళ గొంతులు కావు, ఇవి వాళ్ళ స్వరాలు కావు, ఇవి వాళ్ళ మాటలు కావు. ఎక్కడో ఒక ఇంటర్నేషనల్ కాన్స్పిరేటర్ కూర్చున్నాడు, ఏ జార్జ్ సోరస్ లాంటి వాడు కూర్చున్నాడో మనకు తెలియదు. వీ కెనాట్ రూల్ అవుట్ హిస్ ఇన్వాల్వ్మెంట్ ఆల్సో. జార్జ్ సోరస్ time and again he has been claiming that I am going to dismantle this Modi's government, I am ready to spend some $100 billion over this అని ఆయన చెప్తా వస్తున్నాడు ఎప్పటి నుంచో, మీకు తెలుసు కదా. కరెక్ట్ అండి. సో ఏది ఇలాంటి ఈవెంట్స్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్, నేనైతే ఇంకా అంత దూరం ఎందుకు, మన ఇంటర్నల్ పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా మనం రూల్ అవుట్ చేయలేము. అల్టిమేట్లీ సరే మోడీ ఏం చేస్తున్నాడు, అమిత్ షా ఏం చేస్తున్నాడు అంటే చాలా ఈజీ, బట్ అక్కడ ఒక గవర్నమెంట్ ఉంది, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది అక్కడ. సో ఇంటర్నల్ సెక్యూరిటీ, టూరిజం సెంటర్స్ లో ఏంటి మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసారంటే, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ ది టూరిస్ట్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, కోఆర్డినేషన్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. నీకు యాజ్ అ స్టేట్ గవర్నమెంట్ నీకు డౌట్ ఉంటే, సేఫ్టీ సెక్యూరిటీ నాకు ప్రాబ్లం ఉంది, నాకు సెంట్రల్ ఫోర్సెస్ కావాలంటే నువ్వు ఎప్పుడు అడగాల్సిందే, నువ్వు అడగలేదు. దట్ ఈస్ వన్. ఇంటర్నల్గా ద్రోహం చేసిన వాళ్ళు, లోకల్గా ద్రోహం చేసిన వాళ్ళు, లాజిస్టిక్ సపోర్ట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు మీరు మీ ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ప్లాన్ చేసుకుంటారు కదా, ఊబర్ క్యాబ్ నేను 10ంటికి తెప్పించుకుంటాను, 11ంటికి చేరుకోవాలంటే 10ంటికి తెప్పించుకుంటాను, ఊబర్ క్యాబ్లో అక్కడ దిగుతాను, ఈ షాప్కి వెళ్తాను, ఇక్కడ భోజనం, అన్ని ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్స్లో హెల్ప్ చేసింది ఎవరు? లోకల్ గైడెన్స్ లేకుండా, లోకల్ ప్రెజెన్స్. Sir, I have two technical questions, sir. I have two technical, since you are in the war field, you are the best judge to explain on this and elaborate on this. ఏంటంటే వార్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మీరు చాలా విషయాలు గమనించుంటారు. అక్కడ జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడిందని వాళ్ళు అనుకున్నారు. సరే, ఏర్పడిందని వాళ్ళ భాషలోనే కాసేపు అనుకుందాం మనం కూడా. ఏర్పడంగానే మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ని ఎందుకు డినై చేశాడు ఒమర్ అబ్దుల్లా? ఒకటి. రెండోది, లోకల్ పోలీసు టూరిస్ట్ స్పాట్స్లో ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తారు అండ్ సెన్సిటివ్ ఏరియాస్ ఇవన్నీ. లోగడ మనకి ఘటనలు అయినాయి. అమర్నాథ్ యాత్రికుల మీద కాల్పులు జరిపి 100 మంది ప్రాణాలు బలి తీసుకున్నారు. అలాంటి దానికి దగ్గర హార్డ్లీ సమ్ 50 kilometers అవే ఫ్రమ్ బాలటోల్ బేస్ క్యాంప్ దిస్ పహల్గామ్ ఈస్. అండ్ అక్కడి నుంచి ఒక 10 kilometers నుంచి అడవి స్టార్ట్ అవుతుంది. 170 square kilometers విస్తీర్ణంలో ఆ అడవిలో ఉగ్రవాద క్యాంపులు నడుస్తున్నాయి. ఇవన్నీ ఒమర్ అబ్దుల్లా నోటీస్లో జరిగాయి అనేది నేను ఘంటాపదంగా చెప్తాను సార్. మీరేమంటారు?
తెలియకుండా ఉండదండి. చీఫ్ మినిస్టర్ ఆయన. ఆయనకి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అవన్నీ చాలా ఉంటాయి. అందుకే అంటున్నా కదా! మీకు ఇప్పుడు టూరిజం స్పాట్స్ అనేవి ఏ స్టేట్‌లోకి వెళ్ళినా కూడా సరే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్. ఆయన ఆర్మీ రోల్ ఎందుకు డినై చేశాడు అంటే, హీ హాస్ టు ప్లే టు హిస్ వోటర్స్ అండి. ఆయనకి ఓటేసి ఆయన గెలిపించిన వాళ్ళని ప్లీజ్ చేయాలి కదా వాళ్ళు. అండ్ 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 ఆయన గెలిచింది చాలా క్లియర్‌గా మీరు చూసారంటే ఆయన ఓట్లు ఎక్కడ గెలిచాడు? మొత్తం ముస్లిం డామినేటెడ్ అసెంబ్లీ సీట్లు గెలిచారు వాళ్ళు కాబట్టి. అండ్ జమ్మూ కాశ్మీర్‌లో ముస్లిం డామినేటెడ్ సీట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన గెలిచాడు. సో, ఆయన హీ విల్ ప్లే టు ద గ్యాలరీ. హీ విల్ ప్లే టు హిస్ వోటర్స్. లేకపోతే వోటర్స్ నెక్స్ట్ టైమ్ వాళ్ళు ఆయనకి ఓటేయరు. సో, అది చేయడం అనేది పెద్ద సర్ప్రైజ్‌గా నేను చూడను. రెండోది పోలీస్‌ని అదే ఇందాక నేను చేసిన పాయింట్. టూరిజం ప్లేసెస్‌లో పెహల్గామ్‌లో స్పెషల్లీ చాలామంది వస్తారు. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని అంటారు వాళ్ళు ఆ పెహల్గామ్‌ని. సో, అలాంటి ప్లేస్‌లో ఇలాంటి టూరిజం యాక్టివిటీ జరుగుతున్నప్పుడు నీకు ఒకవేళ అనుమానంగా ఉంటే, నీకు ఒకవేళ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉంటే